Last week we saw from verse 3 to 8, chapter 8, Daniel. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం. The third verse, we saw a ram, a well-grown male sheep that has come. ఒక మరి పొట్టేలు అంటే మగ గొర్రె అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Has come with two horns. One horn was higher than the other. రెండు కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము రెండో దానికంటే ఎక్కువ పొడుగు ఉంది. And the higher came later. That means Medo-Persian empire. మరి ఆ పొడుగ్గా ఉన్నది తర్వాత వచ్చిన కొమ్ముగా ఉంటుంది. అంటే మాదీల పర్షియా యొక్క రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. That is, the ram is equal to Medo-Persian. At chapter same 8 verse 20 it is written. That is, the ram which you saw is Medo-Persian kings. కాబట్టి గొర్రె పొట్టేలు అనేది మాదీల యొక్క పారసీకుల యొక్క రాజ్యాలను చూపిస్తూ ఉందని 8వ అధ్యాయం అదే అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. This Medo-Persian, one horn is Medo, another horn is Persian. The Persian came later. That's why it is shown little higher. ఒక కొమ్ము మాదీల రాజ్యం చూపిస్తుంది, రెండవది మరి పారసీకుల రాజ్యాన్ని చూపిస్తుంది. అయితే పారసీకుల రాజ్యం అది మరి ఇంకా ఎత్తుగా కొమ్మును చూపిస్తూ ఉంది అది. సో ద Medo king was Darius. In Daniel chapter 5 verse 31, last Darius took over the kingdom Babylon. Chapter 5 verse 31, last verse it is written. 5వ అధ్యాయం 31లో మనం చూస్తాం. మరి ఆ యొక్క మాదీలకు రాజు దర్యావేషు రాజ్యానికి వచ్చినట్టు అక్కడ మనం చూస్తాం. Afterwards, King Cyrus, who is Persian, many places it's written, Ezra also it is written, Cyrus, king of Persia, it's written. ఆ తర్వాత పారసీకుల రాజు మరి కోరేష్ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఎజ్రా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. He has come and taken over. That means he overpowered Medo government and he has taken over fully. మాదీల రాజ్యాన్ని ఆయన మరి జయించి రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. It was this Medo-Persian empire was so big. Wherever there is so big Medo-Persian. That was their empire. ఆ మ్యాప్లో చూసినట్టుగా మాదీల పర్షియా యొక్క రాజ్యం అది చాలా విస్తరించి ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. And the previous chapter we saw that the Medo-Persian is represented by a bear. ముందు అధ్యాయంలో మాదీల పారసీకుల రాజ్యం ఒక మరి ఎలుగుబంటిని పోలినట్టుగా పోలుస్తూ చూపించబడింది. And having 3 ribs in the mouth. దాని నోట్లో 3 ప్రకటనలు ఎముకలు ఉన్నాయి. So that was, we have seen that it is from north, east and south they have expanded. ఉత్తర దక్షిణ పడమర దిశగా అది వ్యాపించిందని చూపిస్తుంది అక్కడ. So that shows their great military power. They could expand. ఎంతో మరి మిలిటరీ అధికారం కలిగి ఆ రీతిగా రాజ్యాన్ని వాళ్ళు విస్తరించారు. Then one he goat has come. ఆ తర్వాత మరి మగ మేక ఒట్టుగా మనం చూస్తాం, మేకపోతు. So this is represented by the Greek king in same chapter 8 verse 21 it's written. He is a Greek kingdom. ఈ మేకపోతు గ్రీకు రాజ్యాన్ని చూపిస్తుంది, గ్రీకు రాజుని చూపిస్తుంది. 21 అక్కడే మనం ఆ విషయం మనం చూస్తున్నాం. His feet was not touching the ground. He was flying. Flying means he is jumping. That is so it was in the air. It was jumping. ఆ మేకపోతే కాళ్ళు అవి భూమి మీద లేవు, అంటే పైకి జంప్ చేస్తూ ఉరుక్కుంటూ మరి పైకి ఆకాశంలో ఎగురుతూ పరిగెడుతుంది అది. That shows that how fast he has attacked people. అదేం చూపిస్తుంది, దాని యొక్క వేగాన్ని ఎంతో చాలా వేగంగా పరిగెడుతుందని చూపిస్తుంది. We compared that to aeroplane. Because aeroplane is not touching the ground, moves very faster than other transports. దాన్ని మనం ఏరోప్లేన్తో మనం కంపేర్ చేసుకున్నాం. అది భూమి మీద కాదు కానీ గాల్లో ఎగురుతుంది, ఎంతో వేగంగా వెళ్తుంది. And there was a notable horn in between their eyes. There is
very unusual thing, a notable horn. దాని రెండు కన్నుల మధ్య మరి ఒక పెద్ద కొమ్ము, ప్రసిద్ధమైన కొమ్ము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. This is King Alexander. He was the great, is called Alexander the Great. ఆ కొమ్ము అది అలెగ్జాండర్ ద గ్రేట్, ఆ గ్రీకు రాజుని చూపిస్తూ ఉంది. And when he was young, at the age of 32, he conquered so much of area and he died at the age of 32. యవ్వన ప్రాయంలోనే 32 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అనేక రాజ్యాలని ప్రపంచాన్ని జయించి అదే మరి 32 ఏజ్ ఉన్నప్పుడే చనిపోయాడు. So yes, King Alexander has overcome that ram. It has overcome the ram and it has subdued the Medo-Persian government or the empire. It has overtaken. ఈ మేకపోతు ఆ యొక్క గొర్రె పొట్టేల్ని లేదా మాదీయుల పార్శిక రాజ్యాన్ని జయించి ఆ రాజ్యాన్ని తన చేతిలో తీసుకుంది. And because he died in the last, in the young age, in the age 32, out of that horn, 4 horns have come. 32 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. అయితే ఆ కొమ్ము మొదటి ఆ కొమ్మ పెద్ద కొమ్ముకు బదులుగా 4 కొత్త కొమ్మలు వచ్చినాయి. That 4 horns are that 4 generals of the Greek army, 4 generals. 4 కొమ్ములు అలెగ్జాండర్ తన సామ్రాజ్యంలో తన కింద ఉన్న 4 మరి సైన్యాధికారులను చూపిస్తున్నాయి. Cassander, Licinius, Ptolemy, like that we have seen that 4 commanders. They divided the land. 4 జనరల్స్ సైన్యాధికారులు మరి ఆ యొక్క అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని వారు పంచుకున్నారు, తమలో తాము పంచుకున్నారు. And the 7th chapter we have seen the Greek is government compared to a leopard which have 4 wings and 4 heads. 7వ అధ్యాయంలో 7th chapter we saw that. 7వ అధ్యాయంలో మరి యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని ఒక చిరుతపులితో పోల్చబడింది. దానికి 4 తలలు 4 రెక్కలు ఉన్నట్టుగా మనం చూసాం అక్కడ. We have seen up to that verse 8 that ram which horn was broken out of him, that 4 horns have come. కాబట్టి ఆ యొక్క పెద్ద కొమ్ము ఎరుగొట్టబడింది, దానిలోంచి మరి 4 కొమ్మలు వచ్చినాయి పైకి. So what are that after that horn, the notable horn broken, the 4 horns have come on that goat. కాబట్టి ఆ మేకపోత నుంచి ఆ పెద్ద కొమ్ము ఎరుగొట్టబడి 4 కొమ్ములు పైకి వచ్చినాయి. So today we'll read that verse from verse 9 onwards. 9వ వచనం నుంచి మనం ఈరోజు చదువుకుందాం. So Daniel chapter 8 verse 9. దానియేలు 8వ అధ్యాయం 9వ వచనం. And out of one of them came forth a little horn which waxed exceedingly great towards the south and towards the east and towards the pleasant land. ఈ కొమ్ములలో ఒక దానిలోండి ఒక చిన్న కొమ్ము వెళ్తున్న దక్షిణముగాను తూర్పుగాను ఆంధ్రదేశ దిక్కుగాను అత్యధికంగా బలిసెను. These are the 4 generals, Seleucus, Ptolemy, Licinius, Cassander, 4 people there. One of the horn, out of that one small horn has come. అయితే ఆ 4 కొమ్ముల నుంచి మరొక చిన్న కొమ్ము మొలిచింది. So that we can find that from that Seleucus, one more small horn has come. ఒక చిన్న కొమ్ము అక్కడి నుంచి మొలిచింది వాళ్ళ. So that is what it is written in chapter 8 verse 9. Out of one of them came forth a little horn which waxed exceedingly great towards the south and towards the east and towards the pleasant land. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. So that is towards the south means it is to them, for the south is Egypt, to the south. వారికి అక్కడ దక్షిణం అంటే అది ఈజిప్ట్ వైపు. And to the east means to the east of their government is towards the Persia. వారికి తూర్పుగా అంటే అది పార్సీకుల వైపు అని. So they have expanded this the small horn is expanded to these sides. కాబట్టి ఈ చిన్న కొమ్ము ఆ 3 దిక్కుల అది మరి వ్యాపించింది. And towards the pleasant land, Telugu what is written? ఆనందదేశపు Pleasant land it has come. It has come. 3వ దిక్కు ఆనందదేశపు దిక్కుగా అది వచ్చిందని రాయబడింది. So this pleasant land is in the Bible it is referred as glorious land. బైబిల్లో ఆనంద దేశం అనే దానికి ఎంతో మహిమకరమైన దేశం అని రాయబడింది. You see that in Jeremiah chapter 3 verse 19.
ఇర్మియా 3:19 మనం చూసినప్పుడు Israel is mentioned as the pleasant land. ఇశ్రాయేల్ దేశం గురించి అక్కడ మరి రాయబడింది ఆనంద దేశం అని ఉంటుంది. 3:19. 3:19. Read. నీ లేదా లేదు 3:19. ఓకే 3:19. నేను రమ్య దేశము. Ramya Desam. So pleasant land. That is, if you read the full verse, you will find that it is a land of Israel. అది ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఇశ్రాయేల్ దేశాన్ని చూపిస్తుంది. And in other places, it is a glory of all the lands. Compared to other lands, this is a glorious land. Glory of all the lands, it is written in Ezekiel chapter 20, verse 6. యెహెజ్కేలు మరి 26వ వచనంలో అన్నిటికంటే మహిమకల రాజ్యం అని అక్కడ మనం చూస్తాం. 20:6 యెహెజ్కేలు. Is that glorious pleasant land is representing the land of Israel. He has come to land of Israel. కాబట్టి ఇది ఇశ్రాయేల్ దేశాన్ని చూపిస్తూ ఉంది. So we should know little about this small horn. కాబట్టి ఈ చిన్న కొమ్ము గురించి కొద్దిగా వివరించబడిన రీతిగా. Because it has come to the land of Israel. అది ఇశ్రాయేల్ దేశం వరకు వచ్చింది అది. And this small horn is called Antiochus Epiphanes. His name is Antiochus Epiphanes. దాని పేరు యాంటియోకస్ ఎపిఫెనస్. So this is from that one horn was that one, that was Seleucus. From that Seleucus dynasty, this man has come. సెల్యూకస్ అనే వ్యక్తి ఆ యొక్క మరి వంశ పరంపరలోంచి ఇతను యాంటియోకస్ వచ్చాడు. Seleucus was one of the commander, and after him in his dynasty one man has come, is called Antiochus. ఈ నలుగురు ఎవరైతే సైన్యాధిపతులు అలెగ్జాండర్ ఉన్నారో వారిలో ఒక అతని పేరు సెల్యూకస్. అతని యొక్క వంశవాళ్ళలోంచి ఇతను వచ్చాడు యాంటియోకస్ అనే అతను. So in Daniel chapter 11 verse 21, he is written, it's a very vile person. 11:21. Daniel 11:21. ఇదే దాని 11:21 వచనంలో అక్కడ మరి అతనికి బదులుగా నీచుడొకడు ఒకడు వచ్చినని మాట రాయబడింది. Very very unclean person or very undesirable person. తెలుగులో నీచుడు అని మనకు రాయబడింది. అంటే ఎవరు కూడా అతన్ని ఎవరు కూడా ఇష్టపడరు అటువంటి వ్యక్తి అతను. So this Antiochus, how we come to know he is Antiochus, he is the small horn? How will you come to know? ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ని చూపిస్తుందని ఎట్లా మనం చెప్పగలం? There is some book called Maccabees. మెక్కాబీస్ అని ఒక బుక్ ఉంది. That Maccabees 1, Maccabees 2 is there, 1 Maccabees, 2 Maccabees. There is a book, history book. ఒక చరిత్ర రాయబడిన ఒక పుస్తకం మెక్కాబీస్ అని ఒక పుస్తకం రాయబడింది, చరిత్రలో రాయబడింది. These Maccabees were Jewish people. ఈ మెక్కాబీస్ యూదులే. So these are the people, they are warriors. They resisted this Antiochus. ఈ యాంటియోకస్ అనే వ్యక్తిని ఎదిరించి వాళ్ళు గొప్ప యోధులుగా ఉన్నారు. We'll see about this Maccabees, what they have done later. So these Maccabees, in their book it is written that he has come to land of Israel and he has spoiled that. They have written in that Maccabees book. ఆ మెక్కాబీస్ బుక్లో అందులో రాయబడింది ఏంటంటే ఈ యాంటియోకస్ అనే వ్యక్తి ఇజ్రాయెల్ దేశానికి వచ్చి దాని అంతా కూడా నాశనం చేశాడని రాయబడింది. So that Antiochus Epiphanes means the meaning is that he is a manifestation of God. He equaled himself to God. ఎపిఫెనస్ అంటే అర్థం ఏంటంటే అతను తనదానే దేవునిగా చూపించుకున్నాడు, దేవునికి సమానుడిగా చూపించుకున్నాడు. Like Alexander the Great, he wanted to tell to everyone that I am great. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎట్లా అయితే అందరికంటే నేనే గొప్పవాడిని అనుకున్నాడో అది ఇతను కూడా అనుకున్నాడు. So he said, I am equal to God, I am manifesting, so I am like God. That's name he has taken, Antiochus and Epiphanes means manifestation of God. ఎపిఫెనస్ అంటే దేవుని యొక్క మరి స్వరూపం అన్నట్టుగా తానే దేవుడిని అన్నట్టుగా చెప్పుకున్నాడు. So he also went in the south, Egypt, and east Persia, and the pleasant land. We have seen that the pleasant land is Israel. కాబట్టి ఇతడు కూడా తన రాజ్యాన్ని దక్షిణంగా తూర్పుగా ఇజ్రాయెల్ దేశం దిక్కుగా దాన్ని
విస్తరించుకున్నాడు. So this what he has done in next verse it is written in verse 10, Daniel chapter 8 verse 10, and it waxed great even to the host of heaven, and it cast down some of the host and of the stars to the ground and stamped upon them. 10వ వచనం అతను చేసిన పని మనం చూస్తున్నాం. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. So waxed great means he gathered his power. He has maybe called many people, made his army very great, and so he waxed very great. తన మరి సైనికుల్ని ఎంతో అధికంగా ఆయన మరి విస్తరించుకున్న సైన్యాన్ని ఎంతో ఎక్కువ సైన్యాన్ని కలిగి ఉన్నాడు. Even to the host of heaven it is written. ఆకాశ సైన్యం అంటున్నంతగా ఆయన మాట రాయబడింది. And in some of the translation it is written against the host of heaven. కొన్ని మరి తర్జుమాల్లో అయితే ఆకాశ సైన్యానికి వ్యతిరేకంగా విరోధంగానే మాట రాయబడింది. Antiochus, he has magnified himself against the host of heaven. కాబట్టి ఆకాశ సైన్యాన్ని మరి దానికంటే తాను హెచ్చించుకున్నాడు. We all know what is host of heaven, isn't it? మరి హోస్ట్ ఆఫ్ హెవెన్ మరి సైన్యానికి అధిపతి ఎవరో మనకు తెలుసు. Host of heaven is the angels. The host means the angels who always stand before our God and they minister unto him. ఈ ఆకాశ సైన్యం ఎవరంటే మరి దేవుని సందులో ఉండి ఆయనకి ఎప్పుడు కూడా మరి పరిచయం చేస్తూ ఉండే దూతల వాళ్ళు. So we can say that host of heaven means those people who serve God. కాబట్టి హోస్ట్ ఆఫ్ మరి హెవెన్ అంటే వారు ఎవరైతే దేవునికి సేవ చేస్తున్నారో వాళ్ళని. So on the earth who are serving God. ఈ భూమి మీద ఎవరు ఆయన సేవిస్తున్నారు దేవుణ్ణి. At the time of this attack. మరి ఈ సంఘటనలు జరిగినప్పుడు భూమి మీద ఎవరు రాజ్యం పరిపాలిస్తున్నారు. So when he attacked the land of Israel, the host of heaven represents the high priest at the temple service. కాబట్టి ఇక ఆ రోజుల్లో ఎవరైతే మరి దేవుని యొక్క మందిరంలో ప్రధాన యాజకుడు ఉంటున్నాడో అతన్ని చూపిస్తూ హోస్ట్ ఆఫ్ హెవెన్ అంటే ఆయన చూపిస్తూ ఉంది. And the people who serve in the temple, the Aaronic, the Levites, who will work in the temple, ప్రధాన యాజకునితో పాటు ఎవరైతే అహరోను వంశావళిలో వచ్చిన వారు లేవీయులు ఎవరైతే మందిరంలో పరిచయ యాజకత్వం చేస్తారో వాళ్ళందరూ. So they are called the host of heaven because they serve God. వారందరూ కూడా మరి ఆకాశ సైన్యం అని పిలువబడుతున్నారు ఎందుకంటే వారు దేవుని సేవిస్తున్నారు కాబట్టి. And we know that the Lord of hosts, we know the God's one of the title is Lord of hosts. మన దేవునికి ఉన్న పేరు కూడా మనకు తెలుసు, సైన్యంలోకి అధిపతి యెహోవా అనే మాట మనకు తెలిసిన. That's why he has put his name Epiphanes. That means I manifestation of God. అదే పేరు తనకు పెట్టుకుని నేను దేవుని యొక్క మరి స్వరూపాన్ని అని చెప్పుకుంటూ వచ్చాడు. So what he did, ఏం చేశాడు అక్కడ వాడు? And it waxed great even to the host of heaven, and it cast down some of the host and of the stars to the ground. ఆకాశ సైన్యం అంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. So he has destroyed or killed the high priest or the Levites who were ministering in the temple of God. దేవుని మందిరంలో మరి సేవ చేస్తున్న ప్రధాన యాజకుడు ఇతర యాజకులందరూ కూడా అతను చంపేశాడు. So he has cast some of the host means some of the high priests, he has killed them or he has removed them from the temple service. కొన్నిటిని పడవేసి కాళ్ళ కింద అణగొట్టంటే కొంతమందిని ఆయన మరి చంపేసి ఆ మందిర పరిచయంలోంచి తీసివేశాడు. And he has what he has done the host and of the stars of the ground also he did. It cast down some of the host and of the stars to the ground. It's written. ఆకాశ సైన్యంతో మాత్రమే కాకుండా నక్షత్రాలను కూడా పడవేశాడు అని మనం చూస్తున్నాం. So here what do you understand by stars? నక్షత్రాలు అంటే ఎవరు ఇక్కడ? See, who can bring a star? A man cannot bring a star and bring it under his feet. He cannot bring it. ఒక మానవుడు ఆకాశం నక్షత్రాలు కింద పడేసి కాలు కింద తొక్కలేడు కదా. But the spiritual meaning, the star is the children of Israel. ఆత్మీయ అర్థం ఏంటంటే నక్షత్రాలు అనేవి ఇశ్రాయేల్ ప్రజలను చూపిస్తూ ఉంది. Because God when he promised Abraham that your seed will be like the stars of heaven and the sand of the sea. Lord told. నీ సంతానం ఇదిగా ఆకాశ నక్షత్రాల వల్లే నేను చేస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. Genesis chapter 22 verse 17. ఆదికాండం 22:17.
We all know that Lord has promised Abraham. నేను నిన్ను ఆశ్రయించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. So that the seed of Abraham, they are quoted as the stars of heaven. కాబట్టి అబ్రహాం యొక్క సంతానాన్ని ఈ రీతిగా ఆకాశ నక్షత్రాలతో పోల్చబడ్డారు. So this Antiochus, he has come, he has removed and killed the high priest and the temple service people, and some of the Israelites also he has killed and destroyed. కాబట్టి యాంటియోకస్ అనే వ్యక్తి వచ్చి మరి మందిరంలో సేవ చేస్తున్న ప్రధాన యాజకులు ఇతర యాజకుల్ని ఇంకా ఇశ్రాయేల్ ప్రజలను కూడా చాలామంది చంపాడు. And he stamped them, means that means they cannot do any more service. కాళ్ళ క్రింద అణగదొక్కాడంటే దాని అర్థం ఏంటంటే ఇంకా వారు ఏమాత్రం సేవ చేయలేరు, పరిచయం చేయలేరు. Overpowered them. పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు, వాళ్ళ మీద జయించుకున్నాడు, వారి మీద జయించాడు. So because of that, the temple service has come to an end. They could not do the temple service. దానివల్ల మందిరంలో జరిగే పరిచర్య ఆపివేయబడింది. So that is why it is so important here we have to understand. It waxed great even to the host of heaven, and it cast down some of the host and to the stars to the ground and stamped upon them. ఆకాశ సైన్యం అంతునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెననే మాటకి మరి ఇదంతా అర్థం వస్తుంది. And we'll go to the next verse, and verse 11. He magnified himself even to the prince of the host, and by him the daily sacrifice was taken away, and the place of his sanctuary was cast down. 11వ వచనం, ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యార్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. So as his name says, a manifestation of God, he magnified himself to what level? The Prince of Hosts. Prince of Hosts means we can say that it is equal to Lord Jesus Christ, the Prince of Hosts. సైన్యముకు అధిపతి అంటే ప్రభు యెహోవా దేవుని చూపిస్తుంది. ఆయనకు విరోధంగా తను తాను హెచ్చించుకున్నాడు అని మాట చూస్తున్నాం. So we can say that the Prince is equal to Lord Jesus Christ. ప్రిన్స్ అంటే ఆయన మరి ప్రభు యేసుక్రీస్తు వారు. So he has exalted himself, magnified himself to the Prince of the Host. Prince of the Host, we say that Jesus Christ. మరి ప్రిన్స్ ఆఫ్ ద హోస్ట్ అంటే ప్రభు యేసుక్రీస్తు వారి కంటే అధికంగా తను తాను హెచ్చించుకున్నాడు. So he has exalted himself as high as God to manifest himself. So to show that. దేవునికి సమానంగా దేవునికి అధికంగా తను తాను హెచ్చించుకున్నాడు. By him their daily sacrifice was removed. తద్వారా మరి అనుదిన బల్యార్పణం కూడా ఆపివేయబడింది. We know that according to the Mosaic law, that in the temple or sanctuary, morning and evening, daily there should be a sacrifice. మోషే ధర్మశాస్త్ర ప్రకారం మరి ఆలయంలో ఉదయం సాయంత్రం కూడా ఆ యొక్క బలియార్పణ జరగాలి. Daily, that is a regular service apart from other people who are bringing their sacrifices. On the temple side, they have to sacrifice morning and evening. మరి ఇశ్రాయేలు ప్రజలు అందరూ వేరే వాళ్ళందరూ కూడా తెచ్చి బలి అర్పించడం మాత్రం కాకుండా మరి మందిర పక్షంగా ఉదయం సాయంత్రం కూడా బలి అర్పణ జరగాలి. You see that Exodus chapter 29. నిర్గమకాండ 29వ అధ్యాయం. You will find that detail in 38 to 42. You will find that. నిర్గమకాండ 29 38 నుంచి 42 వరకు ఆ మాటలు మనం చూస్తాం. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినది ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతిదినము ఉదయం ముందు 1 గొర్రె పిల్లను సాయంకాలం ముందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం ముందు 2 పిల్లను అర్పింపవలను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలం మందుల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించి దీన్ని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. So morning and evening they have to offer offerings, a sacrifice upon the altar. ఇక్కడ ఉదయకాలంలో సాయంకాలం కూడా మరి ఆ యొక్క బలి అర్పణలో అర్పించాలి. First he stopped that. No more. When he killed the priest and removed the Levites who were working there, he stopped the sacrifice. First stop sacrifice. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకుడిని ఇతర యాజకులందరినీ చంపివేయడం ద్వారా ఆ బలి అర్పణ మరి ఆపివేశాడు. ఇది And the place of his sanctuary was cast down. అంతేకాదు మరి ఆ యొక్క మందిరం కూడా అది పడవేయబడింది. That means he has defiled the temple of our God. దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచాడు. So this Antiochus, what he did,
he brought the Greek god and he has installed in the temple. The holies of holies he has brought and kept there. ఆలయంలో పరిశుద్ధ స్థలంలో మరి ఆ యొక్క గ్రీకు గాడ్ ఎవరైతే ఉన్నారో జియస్ అనే గాడ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. So this is, I did not show that. This is a high priest, no? High priest who will put incense in the holy place. Here, there is high priest work, and this one is the Levites who will dress the sacrifice and offer it upon the altar. మరి ప్రధాన యాజకులు ఈ రీతిగా మరి అక్కడ ధూపం వేస్తారో అక్కడ బలి అర్పణ అర్పిస్తున్నారో ఇవి మన ఆ పిక్చర్స్లో మనం చూస్తున్నాం. ఇది Levites who are helping. లేవీలు ప్రధాన యాజకులు సహాయం చేస్తున్న లేవీలు వాళ్ళందరూ. So this Antiochus has cast them out and sees that daily offering of sacrifice he has stopped and put Zeus, that is Zeus is a Greek god. ఈ అంత్యోకస్ అనే వ్యక్తి ప్రధాన యాజకునికి చంపేయడం ద్వారా నిత్యం జరిగిపడే బలి అర్పణ ఆపివేసి అక్కడ అదే ప్లేస్లో పరిశుద్ధ స్థలంలో జేస్ అనే గ్రీక్ గాడ్ని పెట్టాడు. See how much he has defied the temple of our God. ఇప్పుడు ఎంతగా దేవుని యొక్క మందిరాన్ని ఆలయాన్ని అతను అపవిత్రపరచడం మనం చూస్తున్నాం. So in that verse in that 11 we find that magnified himself and also he has stopped the sacrifice. ఈ 11వ మనం చూస్తాం తను తాను హెచ్చించుకున్నాడు, అంతేకాకుండా బలి అర్పణను కూడా ఆపివేశాడు. And the sanctuary was cast down. That means the sanctity of the temple has been spoiled. ఆలయం పడద్రోసాడంటే మరి దానికి పరిశుద్ధత కూడా అది పాడు చేయబడింది. And what he did, instead of offering clean animals, he offered a pig in the temple. కాబట్టి తర్వాత చేసింది చూస్తున్నాం అక్కడ 12వ వచనంలో ఆ పరిశుద్ధమైన మరి యానిమల్స్ని జంతువుల్ని అర్పించడానికి బదులుగా పందిని బలి అర్పించడం మనం చూస్తున్నాం అక్కడ. He did that in order to bring shame to the Israelites people and to dishonor the holy God. Purposely what he did, he brought a pig and he offered it. మరి తను కావాలని ఇశ్రాయేల్ ప్రజల్ని వారికి in order to put them to shame, వారికి మరి అవమానం కలగాలనే ఉద్దేశంతో పందిని తీసుకొచ్చి బలి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. and dishonor our God, దేవుణ్ణి మన మరి అవమానపరచడం కోసం. so that for that before that Zeus, the Greek god, before that statue or idol, they offered in the church, because you see the candlestand, it is within the sanctuary, they offered this. అక్కడ దీపస్తంభం కూడా కనబడుతుంది, అక్కడ బలిపీఠం మీద పందిని మరి అక్కడ బలి అర్పించినగా మనం చూస్తున్నాం. So this is what this Antiochus Epiphanes has done, the small horn. కాబట్టి ఈ చిన్న కొమ్మ ఎవరితో చూపిస్తుందో ఆ యాంటియోకస్ అనే వ్యక్తి ఇటువంటి పనులను కూడా చేశాడు. And we will go to the next verse. తర్వాత వచనం. And an host was given him against the daily sacrifice by reason of transgression, and it cast down the truth to the ground, and it practiced and prospered. అతిక్రమం జరిగినందున అందన బలిని నిలుపు చేయుటకై ఒక సేన అతనికి ఇవ్వబడెను, అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించుచు అభివృద్ధి పొందెను. A host was given to him. What is that meaning? అతనికి ఒక సేన ఇవ్వబడింది, దాని అర్థం ఏంటి? That means the people, we saw that the host means the people who serve God. So host was given to him means people who are practicing idol worship, like the Jewish people, they are practicing idol worship. He has selected them as a host and put upon them to sacrifice this unclean animal. యూదుల్లో ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో అటువంటి వారందరినీ పోగు చేసుకుని వచ్చి వారిని ఒక సేనగా అతను ఏర్పరచుకున్నాడు. So instead of a Jewish priest, high priest sacrificing other people, these people who do idolatry, they were sacrificing the unclean animal in the altar. ప్రధాన యాజకులు ఇతర యాజకులు మరి యొక్క పరిశుద్ధమైన జంతువుని బలి అర్పించారు. దానికి బదులుగా ఈ యొక్క విగ్రహారాధికులు వచ్చి ఈ యొక్క పందిని బలి అర్పించే వారుగా ఇక్కడ ఏర్పరచబడ్డారు. And it's written, and host was given him against the daily sacrifice. That means instead of daily sacrifice of sheep or goat or oxen, they were offering a pig.
అనుదిన బలిని నిలుపు చేయుటకై అంటే దానికి బదులుగా ఇక్కడ మరి ఒక పందిని వారు కల్పించడగా మనం చూస్తున్నాం. The reason is given. By reason of transgression. It's written by reason of transgression. దానికి కారణం కూడా రాయబడింది, అతిక్రమం జరిగినందున. What is that transgression? ఏంటి అతిక్రమం ఏం జరిగింది అక్కడ? We know that when the first temple, when it was destroyed, why it was destroyed? మొదటి మరి ఆలయం ఎప్పుడు అది పడగొట్టబడింది, ఎందుకు పడగొట్టబడింది? We know that when we studied the first, second chapters of Daniel, we saw that in detail why the temple in the Solomon's temple was destroyed. We saw that. మొదటి 2 అధ్యాయాలు ధ్యానించినప్పుడు మనం మరి సొలొమోను కట్టిన దేవాలయం ఎందుకు పడగొట్టబడింది మనం చూసాం ఆల్రెడీ. So the reason also we have studied why the Lord has allowed it to be destroyed. ఎందుకు అది మరి పడగొట్టబడడానికి దేవుడు అనుమతించాడు, అది కూడా మనం చూసాం. Do you remember why the temple was destroyed? గుర్తుందా ఎందుకు అది మరి పడగొట్టబడింది? Because of people did not obey God, they despised Him, they provoked Him. దేవునికి అవిధేయులుగా ఉన్నారు, ఆయనకి కోపం రేకెత్తించారు. You see that in 2 Chronicles, 2వ దినవృత్తాంతాలను chapter 36, 36వ అధ్యాయం verse 16. 16వ వచనం. 36:16, 2 Chronicles. 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. So because of that disobedience, they're doing evil things, idolatry, all these things they did. వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క విగ్రహాలను బట్టి, వారు చేసిన మరి అపవిత్ర కార్యాలను బట్టి. So God has allowed them. He made Nebuchadnezzar. He calls in one place, my servant Nebuchadnezzar. He says in Isaiah. యెషయా మరి నా సేవకుడు నెబుకద్రెజరుని పిలుస్తున్నాడు. ఆ నెబుకద్రెజరునికి ద్వారా అది పడగొట్టబడడానికి దేవుడు అనుమతించాడు. Raised Nebuchadnezzar and he came and destroyed everybody, everything. The first temple is brought down. కాబట్టి నెబుకద్రెజరు వచ్చే ఆ యొక్క మొదటి దేవాలయాన్ని పూర్తిగా పడగొట్టాడు. So here also now you may know that these Seleucus or this Greek, when they came after the exile, when Babylon exile was over and Cyrus has released, these people came back to Jerusalem, isn't it? In Ezra chapter 1 we know that. ఎజ్రా మొదటి గ్రంథం మనం చూస్తాం, వీరందరూ కూడా బబులోను దాస్యంచి వెనక్కి వెళ్ళిన తర్వాత మరి ఈ సెల్యూకస్ ఇతర రాజులు వచ్చినాక మనం చూస్తాం. We know that after Cyrus only Greek Alexander has come, after Alexander only these 4 generals have come. తర్వాత మరి గ్రీక్ రాజులు అలెగ్జాండర్ వచ్చాడు, అతని తర్వాత ఈ 4 జనరల్స్ కూడా వచ్చారు. That means even after coming from the exile from Babylon, they once again started and provoking the Lord by doing evil things like idol worship or evil things, not obeying them. These things they did. So Lord has sent second time Antiochus. కాబట్టి వారు బబులోను చెర నుంచి బయటకు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరొకసారి దేనికి అవిధేయత చూపించారు, మరి అపవిత్రమైన కార్యాలు చేస్తూ వచ్చారు. దానిని బట్టే మరి సెల్యూకస్ అనే రాజుని దేవుడు పంపించడం మనం చూస్తున్నాం. So you see that Antiochus has come and he has desecrated the temple what the Zerubbabel has built. He has defiled it. కాబట్టి ఆ యొక్క రెండోసారి కట్టబడిన దేవాలయాన్ని సెల్యూకస్ వచ్చి పూర్తిగా దాన్ని నాశనం చేసి పడగొట్టాడు. And he practiced, it is written, the reason we have seen, by reason of transgression, the transgression of Jewish people, that is the meaning, and it cast down the truth to the ground. అతిక్రమం జరిగినందున ఆ కారణాన్ని బట్టి మరి దేవుడిని అనుమతించాడు. అంతేకాదు ఇంకా మనం చూసినప్పుడు సత్యమును వ్యర్థపరిచి అన్నమాట మనం చూస్తున్నాం. So cast down the truth means we know that the law was given to them, and that is the truth is in that he has stoned that Mosaic law and he burned it. మరి యొక్క సత్యం అంటే దేవుని ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని దాన్ని చింపివేసి దాన్ని మరి కాల్చివేశాడు. So he is not only he has destroyed the Jewish people, he has offered unclean animal, he has burnt the truth. Truth means the word of God. He has torn and truth, the book of Moses, no? It was torn and burnt. కాబట్టి అతను కేవలము
యాజకుల్ని ప్రధాన యాజకుల్ని వాళ్ళని చంపేవాడు మాత్రమే కాదు, బలి నిలుపు చేసేసాడు, పందిని అర్పించాడు. అంతేకాకుండా మరి గ్రంథాన్ని, దేవుని గ్రంథం, మోషే గ్రంథాన్ని ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా చింపివేసి దాన్ని కాల్చివేశాడు. So here you see that wickedness, how that Antiochus for Epiphanes, how what all he had done, it is because of transgression of the people. కాబట్టి ఈ యొక్క యాంతికేస్ అనే వ్యక్తి మరి ఇదంతా ఎందుకు చేశాడంటే అదంతా కూడా దేవుని బిడ్డ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన అతిక్రమాన్ని బట్టి. So Lord has very clearly told, very long time back only, if you do evil in my sight, you will not able to stand before your enemies. You will be defeated. Lord told. ముందుగానే దేవుడు వారిని హెచ్చరించాడు, దేవునికి వ్యతిరేకంగా వారు దుష్టకార్యాలు చేసినట్టయితే శత్రువుల చేతుల వాళ్ళు ఓడిపోతారని ముందుగానే దేవుడు హెచ్చరించాడు. Leviticus chapter 26. లేవికాండం 26వ అధ్యాయం verse 37 it is written. 37వ వచనం. 26:37 Leviticus. లేవికాండం 26:37. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడెదరు, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు. If you read the previous verses, if you don't obey the Lord, if you don't fear the Lord, if you don't hear the word of God, obey it, you cannot stand before the enemy. దాని ముందు నుంచి మనం చదువుకుంటూ వస్తే ఇదంతా కూడా మనకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపినట్టయితే, దానికి మరి విధేయులుగా వారు ఉండకపోయినట్టయితే ఈ శత్రువుల చేతుల వారు పారిపోతారని ముందు వచ్చిన చేతి మనకు అర్థమవుతుంది. So here that verse you find that because of reason of transgression, that what happened? These things have happened. The truth has been told. It has been what happened? What happened to the truth? Truth has been truth to the ground. Cast down the truth to the ground. తెలుగు మనకి ఇంగ్లీష్లో నేల మీద పడవేసినట్టుగా రాయబడింది టు ద గ్రౌండ్ అని. తెలుగులో మనకి సత్యమును వ్యర్థపరిచి అనే మాట రాయబడింది. That burning and tearing and burning also, it is making it equal. అంటే దాన్ని చింపేసి దాన్ని అగ్ని చేత కాల్చివేసి అనేది కూడా వ్యర్థపరిచిన దానికి అర్థంగా ఉంటుంది. And it practiced and prospered. ఆ రీతిగా జరిగిస్తూ ఎంత అభివృద్ధి పొందాడు అని కూడా రాయబడింది ఇక్కడ. That means there is no one to stop him. అతన్ని ఆపేవారు ఎవరు కూడా లేకపోయారు. You see that because of that evil things done by the Israelites people, Jewish people, they could not overcome him or stop him. మరి ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన అతిక్రమాన్ని బట్టి వారు అతన్ని ఆపలేకపోయారు, అతని మీద జయాన్ని పొందుకోలేకపోయారు. So he has practiced and prospered. And so whatever he was doing, he was expanding it, has continued to do it. మరి ఈ రీతిగాను తన ఇష్టానుసారంగా జరిగించు అదే రీతిగా అవన్నీ కూడా చేస్తూ అభివృద్ధి పొందాడు. We'll go to the verse 13. Then I heard one saint speaking to another saint, and said unto certain saint which spake, how long shall the vision concerning the daily sacrifice and the transgression of the desolation to give both sanctuary and the host to be trodden underfoot? 13వ వచనం. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని, అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను, ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టిననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాలక్రింద తొక్కబోట ఎన్నాళ్ళు జరుగును అని మాట్లాడుకుంటారు. The revelation of this vision has been given to that saints. Limited revelation has been given. వారికి కొద్ది ప్రత్యక్షత మాత్రమే, పూర్తిగా కానీ కొద్ది ప్రత్యక్షత వారికి ఇవ్వబడింది. So one saint is asking another saint, he says, how long this will happen? ఒక పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుని అడుగుతున్నాడు, ఈ రీతిగా ఎంతకాలం అది కొనసాగుతుంది, ఎంతకాలం జరుగుతుంది అని. And the transgression of desolation, which causes desolation is this the idol. Causes desolation. కాళ్ళ క్రింద తొక్కబోట ఎన్నాళ్ళు జరుగుతుందని మాట్లాడుకొనసాగిరి. To give the sanctuary and the host to be trodden underground. Sanctuary means the temple of God. Host means the people who serve God, who were serving God. మరి దేవుని యొక్క ఆలయము, దానిలో మరి సేవ చేసిన వారందరూ కూడా how long? He is asking how long. He is asking one man, one saint is asking other. In the vision, this is the vision. ఒక దర్శనంలో ఒక పరిశుద్ధుడు ఇంకొక పరిశుద్ధుడు ఈ రీతిగా మాట్లాడుకుంటున్నారు, ఈ రీతిగా ఎన్నాళ్ళ వరకు సాగుతుంది, ఎన్నాళ్ళు జరుగుతుంది అని. So this is and he gives the answer.
In verse 14. 14 దానికి జవాబు చూస్తున్నాం. And he said unto me, unto 2,300 days, then shall the sanctuary be cleansed. 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అప్పుడు ఆలయ పవిత్రతను గురించిన తీర్పు తీర్చబడును. So, here in this verse, a specific date has been given. ఒక డేట్, ఒక తారీఖు ఇవ్వబడింది ఇక్కడ. Or number of days is given. అయితే ఎన్ని దినాలనే మాట మరి దానికి జవాబు ఇవ్వబడింది. Certain events in the Bible recorded, they have the beginning date and the ending date. దేవుని గ్రంథంలో మరి వ్రాయబడిన కొన్ని సంఘటనలకి ప్రారంభ తారీఖు, ముగింపు తారీఖు కూడా ఇవ్వబడింది. So, example in the book of Genesis, we see Noah at the age of 600 and the flood came. ఉదాహరణకి ఆది కాండంలో నోవాహుకి 600 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ యొక్క జల ప్రళయం వచ్చింది. Specifically in the second month, on the day 17, the rain came. 2వ నెల 17వ దినం వర్షం ప్రారంభమైంది. Then when that was ended, when he came out of the ark, తర్వాత ఓడ నుంచి బయటకు ఎప్పుడు వచ్చాడు? same 600 first year, that means 601. Second month, day 27th day he came out. It's written. 601వ సంవత్సరం 2వ నెలలో 27వ రోజున బయటకు వచ్చాడు. So you see the date very clearly written, beginning date and the end date very clearly written. God has revealed it. ప్రారంభ దినం, అంత్య దినం రెండు కూడా స్పష్టంగా దేవుడు దాన్ని బయలుపరిచాడు అక్కడ. So here also, how long this sanctuary will be in this condition? How long the people of God will be trodden under feet? How long it will happen? The question has come. కాబట్టి ఆలయ స్థానం ఎంతకాలం వరకు ఇలా ఉంటుంది, ఎంతవరకు పరిశుద్ధులు మరి కాళ్ళకి తొక్కబడతారు అనేది ఒక ప్రశ్న వచ్చింది అక్కడ. Here he has given that the answer is given 2,300 days. దానికి జవాబు ఇవ్వబడింది 2300 దినాలని. So in this 2,300 days, that includes day and night and day. From in Genesis chapter 1 verse 5, it become evening and morning, it become one day, it's written. ఉదయం సాయంత్రం అయినప్పుడు ఒక దినం అయిందని చెప్పి మరి ఆది కాండంలో మనం చూస్తాం. So in the Bible account, they call it a day. అక్కడ ఉదయం సాయంత్రం కలిగినప్పుడు దాన్ని ఒక రోజు అని చెప్పండి బైబిల్ ప్రకారం. So for us, one day means it is 24 hours. From sunrise to sunset, again next day sunrise, one day we say that. మనకు కూడా మరి సూర్యోదయం నుంచి మరి సూర్యుడు వస్తా నెక్స్ట్ డే సూర్యుడు వచ్చే వరకు 24 గంటలు మనం చెప్పుకుంటాం ఒక రోజు. So let us not go in detail of that, what is a day. But he has given a specific date on the 2,300 days afterwards. Until that day it will be there. ఆ వివరాలకు మనం వెళ్ళొద్దు, కానీ ఇక్కడ స్పష్టంగా 2300 దినములను రాయబడింది. So what happened after this 2,300 days? 2300 దినాల తర్వాత ఏం జరిగింది? So we have seen that about the Maccabees, isn't it? మేకబీస్ గురించి మనం ఇందాక మనం చూసాం కదా. Maccabees, no? These Maccabees are Jewish people. ఈ మకాబీలు కూడా వారు యూదులే. They have raised their own army. వారికి సొంత మరి ఆర్మీ సైన్యం కూడా ఉంది. They became strong ఎంతో బలవంతులుగా ఉన్నారు వాళ్ళు. and got the support of other Jewish people. అనేక మంది ఇతర యూదుల మరి సహాయాన్ని కూడా వారు పొందుకున్నారు. So his exact name is Judas Maccabee. His name is Judas Maccabee. That is a person. మరి దానికి అసలు పేరు ఏంటంటే యూదా యొక్క మకాబీలు అని. He has defeated or thrown out Antiochus Epiphanes. He is thrown out. ఈ అంతియోకస్ ఎఫెస్కుస్ అనే అతను జయించి అతన్ని బయటికి తోలేశాడు. After throwing it out, he has rededicated the temple or sanctified the temple. అతను బయటికి గెంటిన తర్వాత తిరిగి మందిరం తిరిగి మరి పరిశుద్ధపరిచాడు. So how we know this? ఎట్లా తెలుస్తుంది మనకి అది? It is written in John's Gospel chapter 10 verse 27. Read. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో మాట మనం చూస్తాం. John's Gospel chapter 10 verse 27. యోహాను 10:25 బ్రదర్. 27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగున ఉన్నాను. కాదు బ్రదర్ కాదు. John chapter 10 27 this.
That's one place, 22 verse 22. ఆలయ ప్రతిష్ఠిత పండగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమును తిరుగుచుండగా. See, what is it? It is written that it was at Jerusalem the feast of dedication. What is this? ఆలయ ప్రతిష్ఠిత పండుగ అని రాయబడింది ఇక్కడ. ఏంటది? Anytime you have seen this, heard about this feast of dedication. ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎప్పుడన్నా విన్నారా దీని గురించి? We have seen in the Bible study previous classes the 7 feasts which has been recorded in Leviticus chapter 23. లేవికాండం 23వ అధ్యాయంలో మరి యెహోవా పండుగలు 7 పండుగల గురించి మనం ధ్యానించుకున్నాం. So 7 allotted or prescribed, these are the feasts we have to observe as been given us in the law. ధర్మశాస్త్రంలో 7 పండుగలు ఈ రీతిగా జరుపుకోవాలని దేవుని ద్వారా తెలియజేయబడింది అక్కడ. So there is no feast of dedication, there is no feast, not recommended. అయితే వాటిలో ప్రతిష్ఠిత పండుగ లేదు. So this feast of dedication, how has come in John's Gospel? అయితే యోహాను సువార్తలో ఈ ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఎట్లా వచ్చింది? It is this day, after 2300 days, these Maccabees, Judas Maccabees, overcome the Antiochus, cleansed the temple and rededicated that. కాబట్టి ఇదే అక్కడ దానియేలు 8వ అధ్యాయం 14వ మనం చూస్తాం. 2300 దినాలు జరిగిన తర్వాత ఆ యోధా మక్కబేయులు అతను జయించి అతను జయించి మందిరాన్ని పరిశుద్ధపరిచారు. దాన్ని తిరిగి ప్రతిష్ఠించారు. That is why it's called the feast of dedication. They remember that. Jewish people, they remember that. కాబట్టి అందుకే వారు ప్రతిష్ఠించారు కాబట్టి దాన్ని యూదులు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని పండుగ ఆచరిస్తున్నారు. That he has restored once again the sacrifice, the holy animals and clean animals to our God. Sanctified the temple. మరోసారి ఆలయాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచి ఆ యొక్క దేవుని మందిరంలో ఆ యొక్క మరి బలి అర్పణ తిరిగి ప్రారంభించారు. So it is a question, how long this will happen? The sanctuary and the people of God will be trodden down, and it means after 2300 days this is what happened. This Judas Maccabees has overcome and rededicated the temple. కాబట్టి ఆలయం ఎంతకాలం ఇటువంటి స్థితిలో ఉంటుంది, ఎంతకాలం ప్రజలు అలా కాలకి తొక్కబడతారనే దానికి ప్రశ్నగా సమాధానంగా 2300 దినాల తర్వాత యోధా మక్కబేయులు మరి అతను జయించి తిరిగి ఆలయాన్ని వారు తిరిగి పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించారు. So till today in Jerusalem, the Jewish people, they celebrate this feast called Hanukkah. మరి ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు జెరూసలేంలో ఈ పండుగ ఆచరిస్తారు. హనూకా అనే పండుగ ఆచరిస్తారు. What is that Hanukkah festival means? Rededication of temple. What has happened during Maccabees time, they still remember. Till today they remember. ఈ హనూకా పండుగ ఏంటంటే ఇదే మక్కబేయులు ఏదైతే మందిరం తిరిగి ప్రతిష్ఠించారో ఆ యొక్క దినాన్ని వారు జ్ఞాపకం పెట్టుకుని పండుగ ఆచరిస్తున్నారు. So what we understand from all these things? ఇవన్నీ మనం చూసినప్పుడు మనకేమర్థం అవుతుంది? It is the Antiochus Epiphanes is a foreshadow of Antichrist. ఈ యాంటియోకస్ ఎపిఫెనస్ అనే వ్యక్తి మరి అంత్యక్రీస్తునికి ఛాయగా ఉంటున్నాడు. And how the temple also will be desecrated. Lord Jesus Christ only told that when you read the Daniel, you know that when the desolation stand in the place which ought not to stand, flee, Lord told. మరి ప్రభు కూడా దాని గురించి ముందుగానే ఆయన చెప్పారు. When the desolation standing in the holy place, పరిశుద్ధ స్థలంలో మరి పరిస్థితుల్లో ఒక అవమానకరమైనది అది ఆ స్థానం అది ఉన్నప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రభు చెప్పిన మాట మనకి తెలుసు. అది we know that the Antichrist story that he will put an image there in the temple, that temple will come, he will put that image there, people will worship that. The moment it is installed, you flee. Lord tells the Jewish people. మరి అంత్యక్రీస్తు వచ్చిన తర్వాత 3వ దేవాలయం కట్టబడుతుంది. దాంట్లో మరి ఒక విగ్రహాన్ని ఒక ఐడల్ని పెడతాడు. ఎప్పుడైతే ఆ ఐడల్ పెట్టబడుతుందో మరి మీరు అక్కడ నుంచి మీరు పారిపోవాలని ప్రభు చెప్పిన మాట మనకన్నా తెలుసు. It is the foreshadow. What Lord is very clearly telling what is going to happen before that only. Many 100 years before only Daniel it was revealed that this Antiochus will come there.
కాబట్టి దానియేలుకి 100 సంవత్సరాల ముందుగానే మరి ఈ యొక్క అంత్యోకస్ అనే వ్యక్తి వస్తాడనే విషయం ఇవన్నీ కూడా దానికి ముందుగానే దర్శనం ద్వారా తెలియజేయబడ్డాయి. So we also know that in the first Thessalonians, we know that the Antichrist will come, what he will do. This all Lord has kept us written and kept us already well in advance. కాబట్టి అంత్యక్రీస్తు వస్తాడు, ఏమేమి జరుగుతాయి ఇవన్నీ కూడా ముందుగానే మనకి బైబిల్లో రాయించి పెట్టాడు. Why? What purpose? ఎందుకు ఆయన రాయించి పెట్టాడు? మరి We should fear God. We should obey God. ఆయనకి భయపడాలని, ఆయనకు విధేయత చూపించాలని. What the Lord tells, that we have to do. దేవుడు ప్రభు ఏం చెప్తున్నారో అదే మనం చేయాలి. So that we can escape this Antichrist reign or even his time. We can escape. కాబట్టి అంత్యక్రీస్తు పరిపాలన దాన్ని మనం తప్పించుకోవాలంటే. So may the Lord help us to understand how these things are revealed to Daniel well in advance before that Antiochus comes and spoil the temple. కాబట్టి అంత్యోకస్ అనే వ్యక్తి వస్తాడు, ఏ రీతిగా మరి ఆలయాన్ని ఆయన అపవిత్రపరుస్తాడు, ఇవన్నీ కూడా ముందుగానే మరి దానియేలుకి దర్శనం ద్వారా దేవుడు తెలియజేశాడు. So help us, let us be fearing our God, obeying our God. Let us do what the Lord says, so that Lord will bless us. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మనం దానికి విధేయత చూపిస్తూ ఆ ప్రకారం చేస్తూ దేవుని చేత దీవించబడడానికి దేవుడు సహాయం చేయను గాక.